హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర స్టైల్లో చికెన్ తయారు చేసే విధానం. ఆంధ్ర స్టైల్ ఎందుకంటానంటే మాది బేసిక్గా వచ్చేసి ఆంధ్ర అండి, నెల్లూరు జిల్లా కలిగిరి పక్కన చిన్న విలేజ్. సో మా విలేజ్లో చికెన్ ఎలా తయారు చేస్తారు విలేజ్ పరంగా, సో ఒకసారి మీకు చూపిస్తా రండి. చికెన్ అయితే నీట్గా కడుక్కోవాలండి. 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. కడుక్కొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మేమైతే 1/2 kg చికెన్ తీసుకున్నాం. ఇక్కడైతే నేను 1/2 kg చికెన్కి ఒక ఎర్రగడ్డ, 3 టమోటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. చెక్క మొగ్గండి, కొన్ని గసగసాలు కూడా వేస్తున్నాను. కొంచెం దూరగా అయితే వేపుకోవాలి. మసాలా తయారు చేసుకున్నాను కదా, రోట్లేసి దంచుకుంటే బాగుంటుంది, అందుకే రోట్లేసి దంచుకుంటున్నాను. వేస్తేనే చికెన్ కూరలో బాగా ఇష్టం. అలాగే కొంచెం కొబ్బరి కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది అనేసి. అట్టే కొన్ని తెల్లగడ్డలు వేసుకుంటున్నాను, ఎందుకంటే అల్లము తెల్లగడ్డలు పేస్ట్ వేసుకుంటాం కాబట్టి తెల్లగడ్డలు తక్కువ వేసుకోవాలి, లేదంటే తెల్లగడ్డల స్మెల్ వస్తుంది. దంచుకున్న మసాలా అయితే ఒక బౌల్లో తీసుకుంటున్నాను. కడాయి పెట్టుకున్నాను. నూనె అయితే ఒక 3 స్పూన్లు నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. తాలింపు గింజలు అయితే వేసుకుందాం. అలాగనే ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను. ఎర్రగడ్డలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుందాం. ఎర్రగడ్డ అయితే వేగింది, టమాటాలు వేసుకుందాం. అలాగే కరివేపాకు కొంచెం వేసుకుందాం. కొంచెం అంటే బాగా ఇదంతా బాగా బాయిలేదు, బాగా బాయిలంటే బాగా ఫుల్ రెడ్ కలర్ చేయప్ప. మళ్ళీ నేను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యేదాంతో. అలాగే కొంచెం పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం అల్లం పేస్ట్ వేసి బాగా మిక్స్ అయ్యిందండి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై అయిందండి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత బాగా చికెన్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాను.
కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో. లో ఫ్లేమ్ 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ అనేది టేస్ట్గా బాగా వస్తుంది. అలాగే 3 స్పూన్లు కారం అయితే వేస్తున్నానండి. మీరైతే మీకు ఎంత కావాలి? చిన్న మంట పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అప్పుడు కారం బాగా పట్టద్ది. కారము ఇదంతా ఉప్పు అంతా బాగా పడితే టేస్ట్ బాగుంటుంది. సరే, 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై అవ్వాలండి. మూత అయితే పెట్టుకుందాం, బాగుంటుంది. ఒక 5 నిమిషాలు అయితే చికెన్ బాగా ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడు మనం కొంచెం నీళ్ళు అయితే పోసుకుందామండి. పోసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడైతే మూత తీస్తున్నానండి. 10 నిమిషాలు బాగా ఉడకనిచ్చినాం కదా, మూత అయితే తీస్తున్నాను. కలుపుకుందామండి. ఇందాకైతే మనం ముందుగా దంచుకున్న మసాలా అయితే వేస్తున్నానండి. బాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. అది బాగా కలిసేదాకా మిక్స్ చేసుకొని ఆమెటికి కొంచెం కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంటుందండి, స్మెల్ కూడా బాగా వస్తుంది కొత్తిమీర పుదీనా వేసుకుంటేను. చికెన్ అయితే తయారైందండి. మూత పెట్టుకొని దింపుకుందామండి. చికెన్ అయితే సూపర్గా వచ్చిందండి. అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. మంచి టేస్ట్ అయితే ఉంది చికెన్.